సంక్రాంతికి సెలవుల వేళ పట్నం వీడి పల్లెబాట పట్టిన వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. చిన్న పెద్ద ఉత్సాహంగా సొంతూర్లకు బయలుదేరడంతో సందడి కనిపిస్తుంది. ప్రయాణికుల రద్దీపై హైదరాబాద్ ఎల్బీ నగర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనూష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నేపథ్యంలో నగరం నుంచి పట్టణ ప్రజలంతా కూడా పల్లెబాట పడుతున్నారు. వరుస సెలవులు కావడంతో శుక్రవారం సాయంత్రం నుంచి అధిక సంఖ్యలో ప్రజలంతా కూడా ఎక్కువ సంఖ్యలో తమ సొంత ఊళ్ళకైతే బయలుదేరుతున్నాము. సంక్రాంతికి వస్తున్నామంటూ కూడా ఎంతో ఉత్సాహంతో అయితే ఈ వరుస 3 రోజులుగా అయితే ప్రయాణికుల రద్దీ అయితే నగరంలోని ఏ బస్ స్టాప్ చూసినా కూడా విపరీతంగా ఉంది. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ బస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఒక్కసారి మనం రద్దీ చూసుకోవచ్చు. మొత్తం అంటే శుక్రవారం సాయంత్రం నుంచే మొదలైన రద్దీ కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే నిన్న మరీ విపరీతంగా అయితే రద్దీ ఈసుకేసి రాలినంత జనాలు అయితే నగరంలోని ప్రధాన బస్ స్టేషన్స్ అన్నిట్లో కూడా ఉన్నాయి. అయితే ఈ రోజు కాస్త రద్దీ మోస్తరుగా ఉన్నప్పటికీ అయితే ప్రయాణికులు మాత్రం గంటకు పెరుగుతూనే ఉన్నారు. ఉదయం కాస్త మోస్తరుగా కనిపించినా ఇప్పుడైతే కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉందని చెప్పవచ్చు. సో ఎల్బీ నగర్ ఇక్కడ బస్ స్టేషన్ నుంచి ముఖ్యంగా ఈరోజు 124 స్పెషల్ బస్ సర్వీసులను అయితే నడుపుతున్నట్టు ఇక్కడ ఇప్పటికే అధికారులు అంటే డిపో మేనేజర్ చెప్పారు. సో మొత్తానికి చూసుకుంటే అయితే నగరంలోని ఎంజీబీఎస్ కావచ్చు, అట్లాగే జేబీఎస్ కావచ్చు, అట్లాగే ఈ ఎల్బీ నగర్ కావచ్చు, కూకటిపల్లి కావచ్చు, ప్రధాన బస్ స్టేషన్స్ అంటే విజయవాడ అలాగే విశాఖపట్నం వెళ్ళే బస్ స్టేషన్స్ అయితే విపరీతమైన రద్దీతో అయితే ఉన్నాయి. ఇటు ఏపీ వైపు వెళ్ళే వాళ్ళే కాకుండా అటువైపు తెలంగాణ ప్రాంతంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళతో కూడా బస్సులన్నీ అయితే రద్దీగా మారిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు జీఎం ఉన్నారు. మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్ని స్పెషల్ బస్ సర్వీసులను ఏర్పాటు చేశారు? సో ఈ రద్దీ ఎలా ఉంది ఈరోజు? ప్రస్తుతానికైతే నార్మల్గానే ఉంది. మొత్తం మీద మేము 135 స్పెషల్ సర్వీసులు తిరుగుతున్నాయి. ఈరోజు ప్రస్తుతానికైతే నార్మల్గా ఉంది రద్దీ, అంత హెవీగా అయితే ఏం లేదు. ఇక మరి లంచ్ తర్వాత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మొన్న శుక్రవారం సాయంత్రం నుంచి రద్దీ అయితే మొదలైంది. సో మొన్న ఎలా ఉంది, నిన్న ఎలా ఉంది, అసలు ఈ రోజు ఎలా కొనసాగుతుంది? ఈరోజు సాయంత్రం తర్వాత కూడా ఎట్లా ఉండే అవకాశం ఉంది? మొన్న కొంత నార్మల్గా నిన్న బాగుంటుంది. మొన్న కానీ నిన్న కానీ ఈ రోజు కానీ మేము ట్రాఫిక్ అనుగుణంగా సరిపోని బస్సులు అయితే పెడుతున్నాము. బస్సులు లేవు అనే కంప్లైంట్ అయితే ఎక్కడి నుంచి కూడా లేవు. సరిపోని బస్సులు అయితే పెడుతున్నాం మేడం. సో నార్మల్గా ప్రజలు నేరుగా వచ్చి ఇక్కడికి బస్ ఎక్కి స్పెషల్ సర్వీస్ బస్సులలో రిజర్వేషన్ చేయించుకోవాలా, లేకపోతే నేరుగా వచ్చి వెళ్ళొచ్చా? ఎట్లా ఉంది? 2 రకాలు పెట్టినాయి మేడం. ఇప్పుడు ఆన్లైన్ రిజర్వేషన్ బస్సులు ఉన్నవి, డైరెక్ట్గా కూడా ఎక్కి ఇక్కడ ట్రాఫిక్ అనుగుణంగా పబ్లిక్ ఎక్కువ అనుకోండి డైరెక్ట్ కూడా బస్సులు పెట్టి పంపిస్తున్నాము. 2 రకాల సర్వీసులు అందిస్తున్నాం మేడం, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు స్పెషల్ సర్వీస్లో ఏదైతే నడుపుతున్నారో వాటిల్లో ఎక్కువ అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని అంటున్నారు. సో వాటి ఫేర్స్ ఎలా ఉన్నాయి? అంటే ఈ రోజు అదనపు ఛార్జీలు ఏం లేవు మేడం, నార్మల్ ఫేర్ ప్రకారం పంపుతున్నాం. నిన్న మొన్న అంటే అదనపు ఫేర్ 1.5 ఫేర్ ఉంది. ఈ రోజు అయితే నార్మల్ ఫేర్ ఉంటుంది మేడం. సో ఇంకా ఈ రోజు సాయంత్రం తర్వాత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా కొందరు చెప్పారు. సో ఎట్లా ఉంది? ఎస్ అనుకుంటున్నాము, ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, చూడాలి మరి. ఇవాళ సండే కదా, లంచ్ తర్వాత ఏమైనా పెరుగుతుందని అనుకుంటున్నాము. ఒకవేళ ట్రాఫిక్ పెరిగినా కానీ మా దగ్గర సరిపోయిన బస్సులోనే ఇబ్బంది లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే ఫిక్స్డ్ గా బస్సులు ఇట్లా పెడుతున్నారా, లేకపోతే రద్దీకి అనుకూలంగా బస్సుల సంఖ్యను పెంచడం అట్లా చేస్తున్నారా? ట్రాఫిక్ అనుగుణంగా మేడం, ట్రాఫిక్ ఎట్లయితే పెరుగుతుందో ఆ రకంగా బస్సులు తెప్పించి పెడుతున్నాము మేము. అంటే ట్రాఫిక్ స్పర్ట్ వస్తే కనుక బస్సులు పెడతానికి రెడీగా ఉన్నాం. మా సిబ్బంది బస్సులు రెడీగా ఉన్నవి, ఎలాంటి ఇబ్బంది కలగదు ప్రయాణికులకు. సో మొత్తంగా చూసుకుంటే ఇవి ఎల్బీ నగర్ నుంచి విజయవాడ వెళ్ళే బస్ స్టేషన్లో అయితే ఎక్కువగా అంటే నిన్న మొన్న అయితే ఎక్కువగా అధికంగా రద్దీ ఉందని, ఈ రోజు మాత్రం కాస్త మోస్తరుగానే ఉన్నట్లు కూడా ఇక్కడ డిపో మేనేజర్ చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఒకసారి ఈ రోజు 135 స్పెషల్ బస్ సర్వీసులను అయితే ఏర్పాటు చేశామని, రద్దీ పెరిగితే బస్సుల సంఖ్యనైతే మరింత పెంచుతామని అయితే చెప్తున్నారు. అయితే శుక్రవారం సాయంత్రం నుంచే రద్దీ మొదలైతే శుక్రవారం అలాగే నిన్నటి వరకు 1.5 రేంజ్లో అయితే బస్సులు ఛార్జీలు వసూలు చేశామని చెప్పారు. ఈ రోజు మాత్రం సాధారణంగానే నార్మల్ బస్సుల్లో ఎలా అయితే ఛార్జీలు ఉంటాయో అలాగనే కొనసాగిస్తున్నామని అయితే చెప్తున్నారు. అయితే ఆధార్ కార్డు అంటే ఫ్రీ బస్సు పథకం అయితే అట్లనే కొనసాగుతుందో దాంట్లో ఛార్జీలు తీసుకోవడం అట్లాంటిది ఏమీ లేదని కూడా చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ హైదరాబాద్ విజయవాడ రహదారి చూసుకుంటే అయితే ఈ బస్సుల రాకపోకలతో అయితే విపరీతమైన ట్రాఫిక్ అయితే ఏర్పడుతుంది. నార్మల్గానే రద్దీ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ
హైవే పనులు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి కాస్త రద్దీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో నిన్న ఇసుకేస్తే రాళ్ళంత జనాలు ఇక్కడ ఉన్నప్పటికీ ఈరోజు నార్మల్గానే ఉన్నప్పటికీ ట్రాఫిక్ మాత్రం కొనసాగుతూ ఉందని చెప్పవచ్చు. సో ఈ దేశంలోనే అత్యధికంగా రద్దీ ఉండే హైవే ఏదైనా ఉంది అంటే అది హైదరాబాద్ విజయవాడ హైవేనే అని చెప్పవచ్చు. సో సంక్రాంతి పండుగ నేపథ్యంలో అయితే ప్రత్యేకంగా 6430 ప్రత్యేక బస్సు సర్వీసులను అయితే ఆర్టీసీ అయితే ఏర్పాటు చేసింది. సో దీనికి అంటే రద్దీ గతేడాది పెరిగిన రద్దీ దృష్టి ఈసారి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రయాణికులకు ఇబ్బంది రాకుండా అయితే 6000కు పైగా బస్సు సర్వీసులను అయితే ఏర్పాటు చేసింది. సో రద్దీ పెరిగితే దానికి అనుగుణంగానే అదనపు బస్సులను కూడా వేస్తున్నామని అయితే చెప్తున్నారు. ఇప్పటికే 3 రోజులుగా అయితే ఈ ప్రయాణికుల రద్దీ అయితే ఇలాగనే కొనసాగుతుంది. సో రేపు భోగి ముందు వరకు కూడా ఇట్లానే రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లయితే చెప్తున్నారు. సో దానికి అనుగుణంగానే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్తుంది. ఇక్కడ కేవలం ఎల్బీ నగర్ బస్ స్టేషన్లోనే కాదు, కూకట్పల్లి బస్ స్టేషన్ కావచ్చు, అలాగే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ కావచ్చు, అలాగే జేబీఎస్ బస్ స్టేషన్ కావచ్చు, అంటే నగరం నుంచి ఏపీకి వెళ్ళే ప్రజలు కావచ్చు, నగరం నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్ళే ప్రజలు కావచ్చు, ఎవరికైనా సరే బస్సులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ ఈ బస్సులు లభించిన వాళ్ళు ప్రైవేట్ ట్రావెల్స్ను కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ ట్రావెల్స్లో కాస్త ఫేర్స్ ఎక్కువగా పెడుతున్నారనే వాదన అయితే వినిపిస్తుంది. సో ఈ రోజు మాత్రం నార్మల్గా బస్ రేట్స్ కావచ్చు, నార్మల్గా ఏవైనా సరే నార్మల్గానే కొనసాగుతున్నాయి. సో రేపటి వరకు అయితే ఈ రద్దీ కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఎల్బీ నగర్ వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.